హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిజియన్ కింగ్స్. ఫ్రెండ్స్ ఇవాళ మనం కుశాల్ భాయ్ టై మీదకి వచ్చినాం. మన కుశాల్ భాయ్ వాళ్ళ బిల్డింగ్ మీద ఉన్నాం మనం ఇవాళ. ఇది వచ్చేసి మన ఓల్డ్ సిటీలో ఉంటుంది, అంటే ఇది గుమ్మస్ ఏరియా అని అంటారు. ఇది ఓల్డ్ సిటీలో ఆల్రెడీ ఇవి మన ఆపోనెంట్తో కొట్లాడి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇవి ఫైట్ చేసి వచ్చినాయి. ఇందులో ఒక రెడ్ పిజియన్ ఉంది. సో ఇవాళ నేను కొంచెం లేట్ రావడం జరగడం వల్ల మనకు వీడియో దీనికే కష్టమైంది. ఇవి ఆల్రెడీ కొట్లాడి వచ్చినాయి ఫ్రెండ్స్. ఇందులో ఆల్రెడీ ఒక రెడ్ పిజియన్ ఉంది, దాన్ని పట్టడానికి ట్రై చేస్తున్నారు. సో చూడవచ్చు, ఇక్కడ అందరు ఫ్రెండ్స్ కూడా వచ్చినారు. సండే ఇవాళ. సో చూడండి ఫ్రెండ్స్, మీకు ఐడియా వస్తుంది ఇలా ఎలా జరుగుతుంది అంటే. నేను నెక్స్ట్ మన ఇది సెకండ్ ఫ్లయింగ్ అని చెప్పారు నాకు బ్రదర్ కుశాల్ అన్న. సో థర్డ్ ఫ్లయింగ్ నుంచి మీకు ఎట్లా ఫైట్ చేస్తే పిజియన్స్ అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడవచ్చు, ఇంటి మీద తిప్పుతున్నారు వీటిని. సో చూడవచ్చు ఫ్రెండ్స్, కూర్చోబెడుతారు. సో అందులో పవరం అదే తిరుగుతుంది. సో తిరగనియండి అని అంటున్నాడు కుశాల్ భాయ్. ఈయన ఎల్లో షర్ట్ ఉన్నది కుశాల్ అన్న, ఈయన దుర్గాబాయ్, ఈయన ధన్నుబాయ్ బ్లూ షర్ట్లో. సో చూడండి ఫ్రెండ్స్, ఇందులో రెడ్ పిజియన్ ఒకటి వచ్చింది, ఆపోజిట్ వాళ్ళ పార్టీది. సో చూడండి ఫ్రెండ్స్, కూర్చోడానికి కూడా రెడీ అవుతుంది పిజియన్. ఏదైతే బయట అన్న, బయట అన్న. సో రెడ్ చోటియాలు ఉంది ఫ్రెండ్స్ ఇది. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రెడ్ చోటియాలు ఉంది. ఇది ఏదైతే ఒకటి సింగిల్ దాంతోపాటు తిరుగుతుందో అది. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది ట్రైనింగ్. ఆల్రెడీ ట్రైన్డ్ అయిన పిజియన్ కాబట్టి అది కూర్చోవడానికి ఎంత ఆలోచిస్తుందో మీకు కూడా అర్థమవుతుండొచ్చు. సో చాలా కష్టం ఫ్రెండ్స్, ఇవి వచ్చి కూర్చోవాలి అంటే కూడా నాట్ ఏ జోక్ అది. సో చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ వస్తుంది ఫ్రెండ్స్. అది ఆల్రెడీ అది ఫైట్ చేసి వెళ్ళింది ఇందులో, మళ్ళీ అది కన్ఫ్యూజన్ అయ్యి అది అటు ఇటు తిరుగుతుంది. అంటే అది అక్కడ వెళ్ళాలా ఇక్కడ వెళ్ళాలా దానికి అర్థం అవ్వట్లేదు. సో సగం దూరం వెళ్ళింది, మళ్ళీ అక్కడ వాళ్ళు ఆపోజిట్ పార్టీ కూడా ఎగరేసినారు ఫ్రెండ్స్ ఆల్రెడీ పిజియన్స్. సో ఇది చాలా దూరం ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ 2.5-3 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆల్రెడీ ఎగరేయడం జరిగింది పిజియన్స్ని. అక్కడ ఆపోజిట్ అందరూ అంటున్నారు ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది అనేది చెప్తున్నారు. ఇక్కడ అది ఎక్కడి దాకా వెళ్ళింది ఎక్కడ ఉంది అనేది చూస్తున్నారు. సో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా పంపిస్తారు ఫ్రెండ్స్ వాటిని. అంటే మనము ఆపోజిట్ చాలా దూరం ఉంది కాబట్టి కొంచెం విజిల్తో పాటు కొద్దిగా అరవడం అనేది జరుగుతుంది. సో అందువల్ల అవి ముందుకు వెళ్తూ ఉంటాయి అన్నమాట బర్డ్స్. ఇది తుకుడి స్పెషాలిటీ ఫ్రెండ్స్ ఇవన్నీ. ఇది ఒక మంచి అంటే హాబీ టైప్లా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వెళ్తున్నాయి పిజియన్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ ఒక 65 ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి 65 పిజియన్స్ ఉంటాయి. సో కూర్చోబెడదాం, రెస్ట్ ఇద్దామని అంటున్నారు. సో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. కొద్దిసేపు రెస్ట్ ఇచ్చి మళ్ళీ ఎగరేయడం అనేది జరుగుతుంది. సో ఇది సెకండ్ ఫ్లై ఇది. సో చూడండి ఫ్రెండ్స్, కూర్చోబెడుతున్నారు. మన అన్న వాటర్ ఇస్తే అవి కూర్చుంటాయి. సో వీటి కంట్రోల్ అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, మన దగ్గరనే ఉంటుంది. ఎప్పుడు కూర్చోబెట్టాలి, ఎప్పుడు ఎగరేయాలి అనేది. చూడండి ఆవు అని చెప్పి ఇట్లా అంటున్నారు, జస్ట్ అనగానే వచ్చి కూర్చుంటాయి ఫ్రెండ్స్. సో మనం ఏదైతే టాపిక్స్ మాట్లాడుతున్నామో అంటే దానా ఎంత ఇవ్వాలి, ఏం చేయాలి అని మాట్లాడుతున్నాం కదా ఫ్రెండ్స్. అందువల్ల ఇవి కంట్రోల్లో ఉంచడానికి ఈ కంట్రోల్ కోసమే మనం అది దానా అనేది ఒక క్వాంటిటీలో ఇస్తాము. సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉన్నాయి ఇక్కడ పిజియన్స్ బర్డ్స్ అన్నీ పెద్దవి బర్డ్స్ ఇవన్నీ కొట్లాడతాయి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ ఇవ్వడం జరుగుతుంది వాటికి ఫైట్ మధ్యలో. సో దట్ మళ్ళీ దూరం ఉంది కాబట్టి ఇది మళ్ళీ అక్కడ వెళ్ళిపోయి అక్కడ కూర్చొని పోవడం అనేది అవుతుంది. అందువల్ల కొంచెం సేఫ్టీ కోసం వాటర్ అనేది ఇస్తాడు. అండ్ ఇక్కడ ఎండ కూడా చాలా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ. సో చూడండి అవన్నీ కొట్లాడే బర్డ్స్ ఇవన్నీ.
అన్నీ పెద్ద బర్డ్స్ ఫ్రెండ్స్, ఇవన్నీ ఫుల్లీ ట్రైన్డ్ బర్డ్స్ ఇవన్నీ. చూడండి మీకు మంచి మంచి బర్డ్స్ ఉంటాయి ఇందులో. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ బ్లాక్ కలర్ ఎట్లా ఉంది. సో ఆల్ మిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది వైట్ హోమర్ బ్రీడ్ది ఇది. అక్కడ రెడ్ పిజియన్ చూడవచ్చు మీరు. అది కూర్చోలేదు ఫ్రెండ్స్, అది ఎవరిదైతే అపోనెంట్ది వచ్చిందో అది కూర్చోలేదు. ఇది చూడండి, ఇది రేసర్ బర్డ్. ఇది చాలామందికి ఐడియా ఉండుంటుంది రేసర్ అంటే, మన తెలుగు వాళ్ళకి చాలామందికి తెలుసు. బట్ ఇక్కడ ఇది తుకుడిలో దీన్ని ట్రైనప్ అనేది చేసినారు. సో ఇది ట్రైన్ అయినందువల్ల తుకుడిలోనే ఎగురుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇది. సో అట్లా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఇది ఎగరేసినప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తాను. బికాజ్ మళ్ళీ ఎగరేసి ఇప్పుడు ఇది ఇలానే కంటిన్యూ చేస్తే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. సో నేను మళ్ళీ ఇది ఎగరేసినప్పుడు అనేది నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది తాడు అనేది పెట్టినారు ఇట్లా. సో ఇది అనేది ఇట్లా నుంచి ఇట్లా మన ఇక్కడ వరకు ఉంటుంది. అంటే లైక్ ఎక్కడైతే మనం కూర్చొని పిలుస్తున్నామో అక్కడ వరకు ఉంటుంది ఫ్రెండ్స్ ఈ తాడు అనేది. సో దట్ అక్కడ పౌరం వచ్చినప్పుడు అనేది ఆ మధ్యలో కూర్చున్నప్పుడు పట్టుకోవడానికి అనేది ఈజీ అవుతుంది అనమాట. అంటే మనం లేచిన వెంటనే అవి భయానికి లేచి వెళ్ళిపోతాయి, ఆపోజిట్ ఎవరిదైతే వస్తుందో వాళ్ళది. సో అందువల్ల ఈ తాడు అనేది కొంచెం దూరం నుంచే ఎట్లా పౌరంని పట్టొచ్చు అనేది ఒక టెక్నిక్ అనమాట. ఇది నేను మనకు వచ్చే వీడియోస్లో మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్, ఎట్లా చేస్తారా తాడు ఏంది అనేది, దారం అనేది చేసి నేను మీకు చూపిస్తాను. ఆల్రెడీ మనం దగ్గర కూడా ఉన్నాయి ఇవి. సో మనం నెక్స్ట్ చూపిస్తాము. సో చూడొచ్చు ఎంతమంది వచ్చినారు ఇవాళ సండే కాబట్టి అందరూ. సో ఇది ఒక మంచి టైంపాస్ లాగా, ఒక చిన్న హాబీ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ. సో నెక్స్ట్ నేను కంటిన్యూ చేస్తాను వీళ్ళు ఎగరేసినప్పుడు పిజియన్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు, ఇప్పుడు పిజియన్స్ని ఎగరేయడం అనేది జరుగుతుంది. దీనికి రెస్ట్ ఇచ్చినారు ఫ్రెండ్స్ కొద్దిసేపు. సో దట్ అవి మళ్ళీ మనం చెప్పినంత దూరం వెళ్ళాలి కాబట్టి కొంచెం రెస్ట్ ఇచ్చినారు వాటికి, ఓ 10 minutes అట్లా. సో మళ్ళీ వాటిని ఎగరేయడం అనేది జరుగుతుంది. మీకు సీజన్ వచ్చిన తర్వాత ఇంత రెస్ట్ ఇవ్వరు ఫ్రెండ్స్ వీటికి, ఓన్లీ 1-2 minutes ఎక్కువ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు, పిజియన్స్కి ఎగరేసినారు, పంపేయడానికి ట్రై చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఆ జెండా చూపిస్తున్నారు. సో దట్ అవి అక్కడ అదే పొజిషన్లో వెళ్ళాలి అన్నట్టు వాటికి తెలిసిపోతుంది అనమాట. సో చూడొచ్చు ఫ్రెండ్స్, అక్కడ వెళ్తున్నప్పుడు సీటీ అనేది ఆపరు, ఇంకా విజిల్ అనేది ఆపరు. సో అట్లా వెళ్ళిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత దూరం వెళ్ళినాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు వాటిని ఇటు వెళ్ళండి అన్నట్టు చూపిస్తున్నాడు. సో అక్కడే వెళ్ళినాయి చూడండి. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ షోకి మీకు ఐడియా వస్తున్నట్టుంది. అక్కడ చాలా దూరం నుంచి ఇంకో వాళ్ళది వస్తుంది, ఆపోజిట్ వాళ్ళది. సో మీకు కెమెరాలో కనిపించదు ఫ్రెండ్స్, అది చాలా దూరం ఉంది. అంటే మీరు ఎప్పుడైతే డైరెక్ట్గా చూస్తారో అప్పుడు మీకు కనిపించడం అనేది జరుగుతుంది ఇది. సో మరీ చాలా దూరం ఉంది ఫ్రెండ్స్, ఇది నాట్ దగ్గర కాదు, ఇది ఒక 2 kilometers అట్లా ఉంది. సో అందువల్ల మీకు ఇది కెమెరాలో కనిపించడం చాలా కష్టం. మళ్ళీ కూడా నేను జూమ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో చూడొచ్చు. సో మళ్ళీ ఇంటి మీదకి వచ్చినాయి ఫ్రెండ్స్. సో మళ్ళీ వీటిని ఇంటి మీదకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి అటు పంపిస్తారు. సో చూడొచ్చు ఫ్రెండ్స్, ఇప్పుడు ఇంటి మీదకి వచ్చినాయి, మళ్ళీ విజిల్ స్టార్ట్ చేసినారు. సో అక్కడ ఫేస్ చేయంగానే ఇంకా మళ్ళీ విజిల్ స్టార్ట్ చేసి పంపిస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్గా వెళ్తున్నాయి, సూపర్ వెళ్తున్నాయి ఫ్రెండ్స్ పిజియన్స్ అయితే. వావ్. సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, మంచి టైంపాస్ ఇది. ఆపోజిట్ వాళ్ళవి కూడా వచ్చి ఇందులో ఎప్పుడైతే తగులుతాయో అంటే లైక్ మిక్స్ అవుతాయో అప్పుడు మీకు ఫైట్ అనేది జరిగినట్టు. సో ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్. నేను వచ్చే ముందు ఒకసారి తగిలినాయి, అంట అట్లా. సో ఇప్పుడు పిలుస్తున్నారు ఫ్రెండ్స్, దూరం ఉంది కాబట్టి తొందరగా పిలిచేస్తున్నారు. సో కూర్చోబెట్టడానికి ట్రై చేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. చూడండి పిలుస్తున్నారు, అవి కిందికి వచ్చేసినాయి ఫ్రెండ్స్. వాళ్ళు ఒక్కసారి విజిల్ ఆపిన వెంటనే పిలిచిన వెంటనే కిందికి వచ్చేస్తాయి అన్నమాట. సో వెనకాల నుంచి కొత్త బర్డ్స్ కూడా ఇందులో యాడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, పిలిచినారు వచ్చేసింది, మళ్ళీ భయపట్టించినారు ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే అవి మనం చెప్పిన మాట అంటే ఫైట్ చేయలేవు కాబట్టి మళ్ళీ ఒకసారి దీన్ని భయపట్టియడం జరిగింది. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మళ్ళీ వెళ్ళి ఫైట్ చేయాలి అని చెప్పేసి కొంచెం భయపట్టించినారు ఫ్రెండ్స్ దాన్ని.
సో నేను కంటిన్యూ చేస్తాను మళ్ళీ. సో ఫ్రెండ్స్ ఇది థర్డ్ హవా ఫ్రెండ్స్, ఇది అంటే మూడోసారి ఎగరేయడం అనేది జరుగుతుంది ఇక్కడ, థర్డ్ హవా అంటున్నా. సో ఈ థర్డ్ టైం ఎగరేస్తున్నారు పిజియన్స్ని. సో చూడండి ఎగరేసినారు ఫ్రెండ్స్ అన్ని పిజియన్స్ని. సో ఇవన్నీ ఒకటేసారి మిక్స్ అయ్యి మళ్ళీ ఒక తుకడీలాగా వెళ్తాయి ఫ్రెండ్స్, ఇవన్నీ ఇక్కడ చూడవచ్చు. సో మిక్స్ అయిపోయినాయి అన్నీ. సో ఇప్పుడు అన్నిటిని ఒకేసారి పంపిస్తున్నారు. సో చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అనుకుంటా ఈ తుకుడి పిజియన్ అంటే ఏంటి అంటే మనకు అన్నీ ఒకటే గ్రూప్ లాగా కలిసి వెళ్తాయి అన్నమాట. సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పంపిస్తున్నారు వాటిని. అంటే అవి ఎక్కడైతే వెళ్ళాలో ఆ వెళ్ళే ఫేస్ ఉన్నప్పుడే మనం విజిల్ అనేది కొట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఆపోజిట్ వాళ్ళది కూడా వచ్చేస్తున్నది, ఇక్కడ కనిపిస్తుండొచ్చు మీకు. చాలా దూరం ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి ఒక 2 కిలోమీటర్స్ పైన ఉంటాయి. ఆపోజిట్ వాళ్ళ పిజియన్స్ కూడా వచ్చినాయి చూడండి. ఇది ఆపోజిట్ పిజియన్, ఇదేమో మన ఇక్కడ కుశాల్ భాయ్ వాళ్ళ పిజియన్స్. సో చూడండి ఫ్రెండ్స్ ఇది మనకు ఫైట్ అంటారు ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఫైట్ చేస్తారు. సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఆల్రెడీ వచ్చినాయి ఫ్రెండ్స్, ఇవన్నీ కుశాల్ భాయ్ వాళ్ళే. సో మళ్ళీ అందులో కలిసినాయి, కొంచెం అందులో కట్ అవ్వడం వల్ల కలిసినాయి, మళ్ళీ పంపిస్తున్నారు ఫ్రెండ్స్ అక్కడికి, ట్రై చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది, అయినా కూడా చాలా మంచి ఫాస్ట్గా రావడం అనేది జరుగుతుంది. అది పిజియన్స్ అక్కడ ఆపోజిట్ వాళ్ళే, అండ్ ఇక్కడ కూడా ఇవి హాఫ్ దూరం వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇది ఓన్లీ ఇంకా 3 డేసే అయింది ఫ్రెండ్స్ ఇవి స్టార్ట్ అయ్యి ఇక్కడ ఫైట్ అనేది. ఇంకా ఒక 1 వీక్ 2 వీక్స్ తర్వాత చాలా అంటే అలవాటు అయిపోతుంది ఫ్రెండ్స్ వీటికి, ఎక్కడ వెళ్ళాలి ఏంది అనేది వాటికి అర్థం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఏంటంటే అవి డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటాయి, ఇక్కడ అయితే వెళ్ళి ఫైట్ చేయాలనేది వాటికి తెలిసిపోతుంది. ఒక 2-3 డేస్ అట్లా ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, అంతే. తర్వాత ఇంకా వాటికి అలవాటు అవ్వడం అనేది జరుగుతుంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్ మీకు, సో ఎట్లా ఎలా కొడుతున్నారు అంటే లైక్ పంపిస్తున్నారు అటు సైడ్ అనేది చూడవచ్చు. సో చూడండి ఫ్రెండ్స్, సో ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్ పంపించడం అనేది, ఇట్లా పంపిస్తారు. అంటే కొంచెం అలవాటు అయ్యేంత వరకు ఇట్లా అంటే కొంచెం సౌండ్స్ అనేటివి చేస్తారు, బట్ అలవాటు అయిన తర్వాత నో ఇష్యూస్, అవే వెళ్ళిపోతాయి. ఇంకా ఒక 2-3 డేస్ అనేది ప్రాబ్లం అవుతుంది ఫ్రెండ్స్, అంతే. తర్వాత అవే అనేది వాటికంతలు అవే అర్థమైపోయి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. అంటే ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎక్కడ పోతే మనకు ఫైట్ జరుగుతుంది అనేది వాటికి ఐడియా ఉంటుంది. సో చూడవచ్చు ఫ్రెండ్స్ ఇంటి మీద ఉన్నాయి ప్రస్తుతం అయితే, ఆపోజిట్ వాళ్ళే ఒక్కోసారి వచ్చి వెళ్ళినాయి ఫ్రెండ్స్. కొంచెం వాటికి మళ్ళీ రెస్ట్ ఇచ్చి అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం రెస్ట్ ఇచ్చి, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి అండ్ మనం పిలిచినప్పుడు. సో పిలుస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి పిలుస్తున్నారు ఫ్రెండ్స్, చూడండి ఆల్రెడీ వచ్చేసినాయి పిలుస్తున్నందుకు. ఇప్పుడు వచ్చి కూర్చొండిపోతాయి ఫ్రెండ్స్, చూడండి. సో అంటే కంట్రోలింగ్ అనేది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇక్కడ. సో వాటికి భయపెట్టడం అనేది జరిగింది, బికాజ్ అవి మనం చెప్పిన పని అనేది చేయలేదు. అంటే అక్కడ ఎక్కడైతే ఆపోజిట్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది కొట్లాడి రావాలనేది వాటికి చేయలేవు కాబట్టి ఇప్పుడు వాటికి అలా భయపెట్టిస్తున్నారు ఫ్రెండ్స్ నార్మల్గా. సో అండ్ వాటికి దానా కూడా ఇవ్వలేదు, ఎందుకంటే అవి కొట్లాడి రాలేవు కాబట్టి దానా ఇవ్వలేదు. ఇన్ కేస్ కొట్లాడి వస్తే వాటికి కొంచెం దానా ఇస్తారు, సో దట్ వాటికి ట్రీట్ లాగా అనమాట. అంటే అవి వెళ్ళి వస్తే మీకు దానా ఇస్తాము అన్నట్టు వాటికి అలవాటు చేస్తారు ఫ్రెండ్స్ ఇది. సో ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మనం చూస్తున్నట్టయితే కొన్ని మన జడీబూటీలు ఏమంటారు, వనమూలికలు ఉంటాయి కదా, అవన్నీ మిక్స్ చేయడం జరుగుతుంది ఇందులో. సో ఇది ఎవరి తుకుడిది వాళ్ళ సీక్రెట్ ఉంటుంది ఇది. అంటే కొంతమంది షేర్ చేయాలనుకుంటే షేర్ చేస్తారు, లేదా లేదు ఫ్రెండ్స్. ఇది తర్వాత నేను ఒక సపరేట్ వీడియో వీటిపైన తీస్తాను నేను. సో ఇది ఇవ్వడం వల్ల పిజియన్స్ అనేటివి ఎట్లా వెళ్ళాలి అనేది మన మీద ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సో ఏదైతే దానాతో పాటు ఇవి కూడా ఇస్తేనే అవి సెట్ అవుతాయి, వాటి ఎనర్జీ అనేది మెయింటైన్ ఉంటుంది. సో మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ అవా అనేది ఎగరేసినారు ఫ్రెండ్స్, చూద్దాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ మళ్ళీ ఎగరేసినారు, ఇది 4th 5th టైం ఉంటుంది.
సో ఇప్పుడు ఇంకా వెళ్ళవు ఫ్రెండ్స్, ఇవి ఇంటి మీదనే ఆల్మోస్ట్ ట్రైనింగ్ చేయడానికే ట్రై చేస్తున్నారు. కొత్తగా కూడా పేసినట్టున్నారు ఫ్రెండ్స్ ఇందులో. సో ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ పైన ఉన్న బర్డ్సే ఉన్నాయి ఇందులో అన్నీ. సో ఫ్రెండ్స్, ఇది మీరు చూస్తున్నట్టయితే ఇది మనకు పిజియన్స్కి మన పవర్ బూస్టర్ లాగా, సప్లిమెంట్ లాగా. సో ఇది ఏంటంటే మనం హిందీలో దీన్ని చిక్నావ్ అంటాం, బట్ మనకు తెలుగులో సప్లిమెంట్ లాగా. ఇది వచ్చేసి మన బాంజరా అంటే సద్దలు ఉంటాయి కదా, వాటిని మనకు కొంచెం పాలలో మరగబెట్టి వాటిని కొంచెం నీళ్ళు కూడా వేస్తారు. అందులో పాలు నీళ్ళు మరగబెట్టి కొంచెం నెయ్యి వేసి, అండ్ ఇక్కడ ఏదైతే మసాలా తయారు చేస్తారో, అంటే మసాలా అంటే ఇవి ఏదైతే జడీబూటీలు మన మూలికలు ఉంటాయో వాటితో తయారు చేసి ఇందులో వేసి మిక్స్ చేస్తారు ఫ్రెండ్స్. ఇది మిక్స్ చేసిన తర్వాత పిజియన్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ఏంటంటే అవి పర్ఫార్మెన్స్ వైజ్గా మనకు కొంచెం ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే డైలీ జొన్నలే తింటాయి కాబట్టి వాటికి వేరే సప్లిమెంట్ వైజ్గా ఇది ఇస్తారు. సో చూడొచ్చు మీరు, ఇవన్నీ మెయింటెనెన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ వీటిలో, పిజియన్స్లో. సో ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2-3 కిలోమీటర్స్ వెళ్ళి అవి ఫైట్ చేసి రావాలి అంటే, సో వాటికి ఎనర్జీ కూడా ఉండాలి. సో అందువల్ల ఇది చిక్నావ్ అనేది ఇస్తారు, మన సప్లిమెంట్ అనేది ఇస్తారు వాటికి. చూడొచ్చు మీరు. సో ఈ సప్లిమెంట్ ఇది దీంతో ఏమవుతుందంటే ఇది వెదర్ వైజ్గా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే లైక్ మీరు ఏ వెదర్కి ఇందులో ఏం వేయాలి మన జడీబూటీ అనేది ఉంటుంది. అంటే మన మసాలా అనేది ఏది వేయాలి వెదర్ బట్టి చేస్తారు ఫ్రెండ్స్ ఇది. అంటే మనము చలికాలంలో వేడిగా చేయడం అండ్ మన ఎండాకాలంలో పిజియన్స్కి కూల్గా చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అట్లా చేస్తేనే పిజియన్స్ ఇవనేవి మనకు పర్ఫార్మెన్స్ వైజ్గా కరెక్ట్ ఉంటాయి, వాటికి కూడా హెల్త్ వైజ్ బాగుంటుంది అండ్ పర్ఫార్మెన్స్ అనేది మనకు ఎంత ఎక్కువ ఇస్తాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఒక చిన్న వీడియో. ఇది మనం తర్వాత ఎలా తయారు చేస్తారు అంటే ఏ టైంలో ఏది ఇవ్వాలి అనేది కూడా నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. సో మీరు చూస్తూ ఉండండి వీడియోస్ అండ్ అప్డేట్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మాకు ఇది నేను ఎలా వేస్తారో అప్పుడు కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ నేను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మీరు, పిజియన్స్ కూడా ఎంత ఇష్టంతో ఇవి తింటాయి అనేది చూడొచ్చు. సో ఈ సప్లిమెంట్ అనేది మనకు పిజియన్స్కి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఇది చూడండి ఫ్రెండ్స్, పట్టినర్ అంట ఇది, ఈ బర్డ్ ఇది. సో ఇది పట్టుకున్న బర్డ్ ఫ్రెండ్స్, ఇది ఆపోజిట్ వాళ్ళది పట్టుకున్నది. ఇది 2 days బ్యాక్ నిన్ననో పట్టినారు అని చెప్పినాడు. సో చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటున్నాయి. ఇవన్నీ చాలా ఇష్టంతో తింటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏంటంటే వాటికి కూడా తెలిసిపోతుంది ఇవాళ మనం తినాలి. ఇది ఎవ్రీ వీక్ ఇస్తారు. ఇది మనకు ప్రతి వీకెండ్ ఆర్ వీక్ అంటే ఎవరికి ఎట్లా టైం కుదిరితే అట్లా. అంటే చాలామంది అయితే సాటర్డేస్ ఇస్తారు, సండేస్ ఇస్తారు. సో ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు చేసి ఇస్తారు అనమాట. కానీ బట్ 1 week ఒకసారి లేదా 10 daysకి ఒకసారి అనేది ఎనర్జీ బూస్టర్ మన సప్లిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దట్ వాటికి హెల్త్ అనేది మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ మనం ఏంటంటే దానా కూడా లిమిటెడ్ ఇస్తాం కాబట్టి వీటికి ఇది అనేది బ్యాలెన్సింగ్ ఉంటుంది అనమాట. వీక్ కాకుండా పిజియన్స్ ఎనర్జెటిక్గా ఉంటాయి అన్నమాట అన్ని బర్డ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. సో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. సో నెక్స్ట్ వీడియో నేను మళ్ళీ ఫైట్స్ వీడియో కానీ లేదా పిజియన్ టిప్స్ కానీ ఇలాంటివి మీకు ఎలాంటిది ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి. సో దట్ నేను నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.